ఎగువన ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో వరదలు పోటెత్తుతున్నాయి. వంశధార, నాగావళి నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. పలు మండలాల్లో పంట పొలాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. జిల్లాలో 8,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. నాగావళి నదీ తీరంలో బలహీనమైన కరకట్టలకు ఇసుక బస్తాలను వేసి బలోపేతం చేస్తున్నారు. నిన్నటి వరదల్లో జిల్లాలో 2 వ్యక్తులు గల్లంతయ్యారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నది తీర ప్రాంతాల్లో పొలాలు చెరువులుగా మారిపోయాయి. రైతులు తమ పొలాలను చూసేందుకు వెళ్లాలంటే ఈదుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాలు తగ్గి 3 రోజులవుతున్నా వరి చేలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. మోటార్లు నీట మునిగాయని రైతులు వాపోతున్నారు. మోటార్లను వెలికితీసి మరమ్మతులు చేయించాల్సి ఉంటుందని, కోతకు వచ్చిన పంట నీట మునిగి తీవ్ర నష్టం వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. ఇక గుంటూరు నగరంలో భారీ వర్షం దంచికొట్టింది. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు ఆయా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి పట్టణంలో రహదారులు నదులను తలపిస్తున్నాయి. రాజంపేట, దోమకొండ, బిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అటు వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలాల్లో పలు ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. చిన్న నందిగామ ఎస్సీ కాలనీ జలమయమైంది. వరద పోటెత్తడంతో నందిగామ, నీటూరు మార్గంలో రోడ్డు తెగిపోయాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.